చాలా కాలం క్రితం నుండే మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండగ వెనుక ఒక గొప్ప అర్థం ఉండేది. సంక్రాంతి రోజున సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవతలకు పగలు మొదలయ్యే సమయం అన్నమాట. అయితే ఈ పండుగ కేవలం భక్తి కోసమే కాదు, దీని వెనుక ఒక వైజ్ఞానిక రహస్యం కూడా ఉంది. చలికాలంలో సూర్యుడి భూమికి దూరంగా ఉండడం వల్ల మన శరీరానికి ఎండ తక్కువగా తగులుతుంది. దీనివల్ల చర్మ వ్యాధులు, జలుబు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజుల్లో గాలిపటాలు ఎగరేయాలనే సాకుతో అందరూ డాబాల మీదకి వెళ్ళి ఎండలో గడుపుతారు. ఆ లేత ఎండలో ఉండే విటమిన్ డి మన శరీరానికి అంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటే వినోదంతో పాటు ఆరోగ్యం కూడా ఈ పండగ మనకిచ్చే బహుమతి. గాలిపటం ఎగరేయడం మనకు జీవిత సత్యాన్ని కూడా నేర్పుతుంది. గాలి వ్యతిరేకంగా వీస్తున్నప్పుడే గాలిపటం పైకి లేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు ఎదురైనప్పుడే మనం ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. దారం పట్టుకునే వ్యక్తుల ఏకాగ్రత, గాలిని అంచనా వేసే నేర్పు ఉంటేనే గాలిపటం నిలబడుతుంది. అలాగే మన మనస్సును నియంత్రణలో ఉంచుకుంటేనే జీవితంలో విజయం సాధిస్తుంది. అందుకే గాలిపటాల పండుగ అంటే కేవలం కాగితం, దారం కాదు, అది ఆరోగ్యం, ఆనందం మరియు ఆశల కలయిక.